ఆల్వేస్ బీ డిస్సాటిస్ఫైడ్. సిద్ధు ఏం చేసేవాడు? నవజోత్ సింగ్ సిద్ధు క్రికెటర్. ఒకసారి టీంలోంచి తీసేశారు, ఇండియన్ టీంలోంచి వాజ్ డ్రాప్డ్. వాళ్ళ నాన్న ఏడ్చిండు పేపర్ చూసి. అప్పటి వరకు సిద్ధు హీ వాజ్ నాట్ సీరియస్ విత్ క్రికెట్, ఎందుకంటే ఈజ్ ఫ్రమ్ ఎ రిచ్ ఫ్యామిలీ, బాగా డబ్బున్న కుటుంబంలో పుట్టినాడు. నాన్నలో కళ్ళలో ఆ ఏడుపు చూసేసరికి మై ఫాదర్ ఇస్ డిస్సాటిస్ఫైడ్ విత్ మీ, కమాన్ అనేసి వెళ్ళి ఎట్లా ప్రాక్టీస్ చేసిండు తెలుసా? డబ్బులు ఇచ్చి మరి రాత్రిపూట, పగలపూట అయితే అందరూ బౌలర్స్ బిజీ, రాత్రిపూట స్టేడియంలో లైట్ వేయించి బౌలర్స్ ని హైర్ చేసుకొని డబ్బులు ఇచ్చి రోజుకు 300 సిక్సర్లు కొడితే కానీ ఇంటికి వెళ్ళి నిద్రపోయేవాడు కాదు. 300 సిక్సర్స్ ఎవ్రీ డే. వాళ్ళ నాన్న వద్దురా బాబు, నో నో, ఐ విల్ ఫినిష్ ద టాస్క్. ఆల్వేస్ బి డిస్సాటిస్ఫైడ్. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. బీ ఎ కన్సిస్టెంట్ వర్కర్. కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెలకు 2 అమ్ముతావా? 2 అమ్ము, పర్లేదు, కానీ కన్సిస్టెంట్ గా పర్ఫార్మెన్స్ అన్నది ఉండాలి. మనదంతా ఆరంభ స్టార్టింగ్ లా అన్న ఆ చక్రం తిప్పుతా, ఈ చక్రం తిప్పుతా, అన్న నువ్వు ఎట్లాగన్నా నెలకు 5 ప్లాట్లను అమ్మాలన్నాడు. 50 అమ్మితే ఏమన్నా అభ్యంతరం అంటాడు. 5 అమ్మరా బాబు, 50 అమ్మితే ఆడాడు, ఇక్కడ అమ్మడు అన్నమాట. కొన్ని మాటలు కన్నే వాళ్ళని అయిపోతాను. కన్సిస్టెంట్. మొబైల్ ఫోన్ కొత్తది, దాన్ని ఏమంటారు? స్మార్ట్ ఫోన్ సార్, యాపిల్ స్మార్ట్ ఐఫోన్ 6s ఎట్లుంటది? కొన్నాడు జాగ్రత్తగా తుడిచి పౌచ్లో పెట్టి మళ్ళా తీసి దాని అందాలు చూసుకొని ఎన్నాళ్ళది 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు తేవాలా? అది ఇక్కడ కాదు, ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు, ఎక్కడెక్కడో పెడతాడు. ఒకడు స్పీకర్ పెట్టాడు, స్లాబ్స్ లో పెట్టాడు. అంతే అన్న, ఎక్కడైతే ఉండే ప్రాబ్లం వస్తుంది, ఇక్కడ పెడితే ఇంకేదో ఉంటుంది అంటే 3,000 కొత్త బండి కొంటాడు. ఉతుతానే క్లీనింగ్ 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 చూద్దామనేసి గ్యాస్. కొత్తగా పెళ్ళైన జంట డార్లింగ్ ఎందుకు కూర్చున్నారు? అయ్యపండి కదా కూర్చో, చెయ్యి డార్లింగ్ పడిపోతావు. అచ్చాయి భార్య భర్తలు అట్లే ఉంటారు. एक साल के बाद फुल सर स्टार्ट सिनेमा प्रोग्राम गुजर डार्लिंग से गुजर सही आता है एक साल should be a consistency is very important. కన్సిస్టెన్సీ లేని వాళ్ళని ప్రపంచం ఒప్పుకోదు. సో ఐ వాంట్ యూ టు బి ఎ కన్సిస్టెంట్ పర్ఫార్మర్. ఎందుకు అంటే అయ్యా, హౌ టు ఎక్స్టెండ్ సక్సెస్ ఇస్ నెవర్ ఈజీ. బిగ్గర్ ద అంబిషన్, బిగ్గర్ ద హోంవర్క్. సక్సెస్ ఇస్ నెవర్ ఈజీ. వాళ్ళు ఎవరెవరైతే చాలా మంది ప్రాబ్లం ఏంటంటే, ఈ పెద్ద పెద్ద కాలంలో తిరుగుతున్న వాళ్ళని కొంతమంది చూసి ఏమనుకుంటారంటే, పెట్టి పుట్టాడు అదృష్టం, కానీ దాని వెనక ఆయన ఎంత కష్టపడిందో ఎవరు చూడరు. ఎన్ని కన్నీటి గాథలున్నాయో ఎవరు చూడరు. సక్సెస్ ఇస్ నెవర్ ఈజీ. కష్టపడితే ఇప్పుడు మనం అందరం పుట్టినాం, తల్లి కడుపులో అమ్మ 9 నెలలు మోయబట్టి ఆ కానుపు నొప్పి బాధ పడింది కాబట్టి మనం పుట్టాం. దేర్ ఈజ్ పెయిన్, నో పెయిన్ నో గెయిన్ అంటారు. సో మనం ఎట్లా మన టార్గెట్ పెట్టుకోవాలి, మన అంబిషన్. ఇప్పుడు నెలకి 10,000 చాలు, 10,000 తగ్గట్టుగా పంచాలి. 1,00,000 కావాలి, దానికి తగ్గట్టుగా. యూ వాంట్ బికమ్ ఎ సివిల్ సర్వీసెస్, క్రాక్ సివిల్స్, ఎంత చదవాలా? అవర్స్ టుగెదర్, 10 గంటలు 12 గంటలు పుస్తకాలు పురుగు. మైకెల్ ఫెల్ప్స్ అని అమెరికన్ స్విమ్మర్, మొన్న కూడా కొట్టిండారు. ఆయన రికార్డు కదా 25 మెడల్స్ మొత్తం ఒలింపిక్స్ లో, 28. ఒక ఒలింపిక్స్ లో ఈ మ్యాచ్ 8 గోల్డ్స్, 8 గోల్డ్స్ సింగిల్ ఒలింపిక్స్. అందరూ వచ్చారు, మైక్ ఇట్ మస్ట్ బి యువర్ లక్కీ డే అని అదృష్టం వేసుకున్నారు. 8 గోల్డ్ మెడల్స్. అప్పుడు సొక్క చూపించింది, లుక్ ఎట్ మై స్కిన్. ఈ 10 సెకండ్ల పర్ఫార్మెన్స్ కోసము
గడిచిన 4 సంవత్సరాలుగా రోజు స్విమ్మింగ్ పూల్లో 10-12 గంటలు నేను ట్రైనింగ్ పొందితే ఇప్పుడు ఈ 8 మెడల్స్ వచ్చినాయి రా బిడ్డ. పుణ్యానికి రాలేదు. ఇట్ ఈస్ నాట్ లక్, ఇట్ ఈస్ మై హార్డ్ వర్క్ అని చెప్పినాను. ఏది కూడా కాదు, చూసేటప్పుడు అనిపిస్తుంది. అదే అంటారు కదా, గుడ్డు పెట్టే కోడి జరుగుతుంది అక్కడ నొప్పి. మన ఆమ్లెట్ వేసుకుంటే ఏం జరుగుతుంది అవునా కదా, పట్టేదానికి జరుగుతుంది బాగా. మనం ఇక్కడ కూర్చొని చిందు గోల్డ్ కొట్టుకుంటే బాగుండు, అక్కడ ఆడితే జరుగుతుంది. కామెంటేటర్కి ఏం జరుగుతుంది, ఆడేటర్ నొప్పి. కాబట్టి మిత్రులు ఊరికనే మాటలు అనేయడం కాదు. యూ షుడ్ ఆల్వేస్ మన అంబిషన్ బట్టి మన వర్క్ అనేది ప్రపోర్షనేట్ గా ఉండాలి. ఇఫ్ యూ వాంట్ టు వాక్ స్పీడ్ ఫాస్ట్, యూ వాక్ అలోన్. ఇఫ్ యూ వాంట్ టు వాక్ లాంగర్ డిస్టెన్స్, యూ షుడ్ వాక్ విత్ యువర్ టీమ్. నువ్వు వేగంగా నడవాలి అంటే ఒక్కడివే నడువు బిడ్డ, కానీ చాలా దూరం నడవాలి అంటే 10 మందితో నడువు అని చెప్తారు. 10 మందితో నడిస్తే అలసట ఎరగకుండా మనం పని చేసుకునే అవకాశం ఉంటుంది.